ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రభు నామమున మీకు సహోదరికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. నా పేరు రూత్ మేరీ. మాది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర దగ్గర. నేను మార్చి 2వ తారీఖున యూట్యూబ్లో మీ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యాను బ్రదర్. కానీ మార్చి 2 నుంచి అయితే నేను లైవ్లో పూర్తిగా రాలేదు, పాల్గొనలేదు. ఎందుకంటే నేను కూడా 3 గంటలకు లేచి ప్రేయర్ చేసుకోవడము, మరలా అదే ప్రేయర్ నా భర్తకి పంపించడము జరుగుతూ ఉంటుంది. దానివల్ల నాకు టైము వెసులుబాటు కుదరక నేను లైవ్లో పాల్గొనలేదు. తర్వాత ఎందుకో నా మనసు లాస్ట్ సోమవారం నుంచి, అంటే కరెక్ట్గా ఈ రోజుకి 7 డేస్. సోమవారం నుంచి నేను లైవ్లో పూర్తిగా ఉంటున్నాను. 3:30 నుంచి 4:50 వరకు ఉంటున్నాను దేవుని కృపను బట్టి. మేమైతే చాలా అప్పుల్లో ఉన్నాము. చాలా అంటే లెక్క పెట్టుకుంటే 10 లక్షల అప్పు ఉంటుంది. 10 లక్షల్లో 5 లక్షలు ఎటు, అది నెల నెల కట్టుకునేది పోను. మాకు చేతి అప్పులు ఇవ్వవలసినవి 5 లక్షలు ఉన్నాయి. 5 లక్షల కోసం మేము ఎంతగానో కుమిలిపోతూ ప్రేయర్ చేసుకుంటూ ఉంటున్నాను ప్రతిరోజు. 120 రోజులు ఉపవాసం ఉండి ఇప్పటికి 60 రోజులు దాటి 70 రోజుల్లో ఉన్నాను ఉపవాసం ఇప్పుడు. ఈ ఉపవాస రోజులన్నీ దేవునికి బాగా దగ్గరవుతూ బలపడుతూ ఉన్నాను. అయితే నేను సేవ చేస్తున్నాను, దేవుని సేవ. అనేక మంది కొరకు నేను ప్రార్థిస్తున్నాను, ప్రార్థన అవసరతలు మార్నింగ్ టైంలో. అలాంటి టైంలో నేను ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి నేను కూడా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను కదా, ఈ లైవ్లో పాల్గొనడం అవసరమా అనిపించింది. కానీ కొన్ని వాక్యాలు మీ విన్న తర్వాత నాకే మాట్లాడినట్టు అనిపించి, తప్పు, అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. చిన్న వయసులో నాకంటే చిన్నవాళ్ళైనా ఎంతోమందిని బలపరుస్తున్నారు. ఉండాలి, నేను కూడా ఉండాలి అని మీ లైవ్ అంతా అయిపోయాక మరలా నేను పర్సనల్ ప్రేయర్ చేసుకోవడం, ఇలా ఈ 7 రోజులు చేస్తుండగా నాకు ఈ 7 రోజుల్లోనే కొంచెం అమౌంట్ అవసరమై ఉన్నది. అంటే ఒక సిస్టరు 500 కోసమే, చేతిలో 35 రూపాయలే ఉన్నాయి, డబ్బులు లేవు అసలు అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కార్యం చేశాడు. కొంతమంది జీవితంలో 10 రూపాయలు లేని స్థితులు కూడా అనుభవించుంటారు. అలానే నాకైతే 20,000 అవసరమైంది. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఎప్పుడు నాకు సహాయపడుతూ ఉంటుంది డబ్బుల విషయంలో. ఆమెనే ఈసారి నేను చేయలేను, ఎలాంటి సహాయం చేయలేను, చాలాసార్లు నిన్ను ఆదుకున్నాను కానీ ఈసారి మాత్రం నేను ఆదుకోలేను, నన్ను వదిలే అన్న మనిషి ఈరోజు మోకరించి ప్రార్థన చేసి, ఈరోజు ఉదయం కూడా లైవ్లో ఉన్నాను. ఈరోజు మోకరించి ప్రార్థన చేసుకుని మరలా మీ సాక్ష్యం ఒకటి విన్నాను. నేను 50 లక్షల అప్పు, స్నేహితుడు ఫోన్ చేసి అప్పు తీర్చాడు అని. అవన్నీ విన్న తర్వాత దేవుడిని, నేను ఎవరిని చేజాచి అడగకూడదు, నేను ఎందుకు ఫోన్ చేసి అడగాలి ఇంకొకరిని, దేవుడే నాకు సహాయం చేయాలి అని పట్టుదలతో ఉన్నాను. ఈరోజు ఈవినింగ్ మళ్ళీ అమ్మాయి నాకు, సరే వదిన నేను ఇస్తాను, నువ్వేమీ టెన్షన్ పడకు, ఇంకెక్కడ ఎవరిని కూడా అడగొద్దు అన్నది. మళ్ళీ ఆ మనిషి ఫోన్ చేసి, ఎందుకో వదిన నీ మొఖం చూసేటప్పటికి నాకే మారిపోయింది, నా మనసు మారిపోయింది, నువ్వు ప్రార్థన చేస్తున్నట్టున్నావు, దేవుడే మార్చుంటాడు నా మనసు, మీ దేవుడే మార్చాడు. ఆమె అన్నిరాలు, మీ దేవుడే నా మనసు మార్చినట్టున్నాడు, నేనే ఇవ్వను అన్నదాన్నే ఇస్తానన్నానని చెప్పింది. దేవునికి మహిమ. నిజంగా నేను ఈ లైవ్లో కంటిన్యూగా పాల్గొన్నది మాత్రం అయితే 4 రోజులే. వారం రోజుల నుంచి ఉంటున్నాను కానీ పూర్తిగా ఉండట్లా. ఒక్కోసారి 4 గంటలకి, ఒకసారి 4 తర్వాత అలా జాయిన్ అయ్యాను. కానీ ఈ 4 రోజుల్లో అయితే 3:30 నుండి పూర్తిగా లాస్ట్ వరకు ఉంటున్నాను. దేవుడు నా పట్ల చేసిన కార్యం అసలు నేను దేవునికి ఏ విధంగా కృతజ్ఞత తెలిపినా కానీ చాలా తక్కువది అంటున్నారు. నేను ప్రార్థన చేస్తే ఎంతోమంది జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి, కానీ నాకెందుకు జరగట్లేదని నిరుత్సాహపడుతున్నారా అని మీ వాక్యం చెప్పినప్పుడు అది నాకే మాట్లాడినట్లు అనిపించింది, నాతోనే డైరెక్ట్గా చెప్పినట్లు అనిపించింది. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తే ఎంతోమంది జీవితంలో దేవుడు కార్యాలు చేశాడు. అలాంటిది నా విషయంలో దేవుడు మౌనంగా ఉన్నాడా? ఉండడు. కానీ ఇదొక పరీక్ష, ఓర్పు సహనము కావాలి అని చెప్పి ఎంతో దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో దేవుడు ఈరోజు నా గుండెలో ఉన్న బరువును తీర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. శ్రావణి సిస్టర్కి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు బ్రదర్.